రాఖీ పండుగ వేళ అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో సోదరబంధం వెల్లివిరిసింది. గతంలో ఆశ్రమ సందర్శనకు వచ్చి ఆశ్రమంలో జీవిస్తున్న వెంకటేష్ అనే అభాగ్యుడికి అక్కగా మారిన మానవతామూర్తి లక్ష్మీ ప్రసన్న గారు ఈ రక్షాబంధన్కు కూడా ఆశ్రమానికి విచ్చేసి వెంకటేష్కు కొత్త బట్టలు పెట్టి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపి సోదరి ప్రేమను పంచారు. 2021 నుంచి వెంకటేష్కు రాఖీ కట్టేందుకు ప్రతి రక్షాబంధన్కు ఆశ్రమానికి వస్తున్న లక్ష్మీ ప్రసన్న గారు ఈసారి కూడా ఆశ్రమానికి విచ్చేసి వెంకటేష్ని కలిసి నూతన వస్త్రాలు కానుకగా ఇచ్చారు. తన సోదరి ఇచ్చిన బట్టలు వేసుకున్న వెంకటేష్ ఎంతో పొంగిపోగా అక్క ఇచ్చిన బట్టలు ధరించి సోదరిచే రాఖీ కట్టించుకున్నాడు. తమ్ముడికి స్వీట్ తినిపించి అక్షితలు వేసి దీవించిన లక్ష్మీప్రసన్న గారు వెంకటేష్కు ఎంతో ఇష్టమైన బిస్కెట్లు, చాక్లెట్లను కూడా కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న గారిని తమ్ముడి కోసం పుట్టింటికొచ్చిన ఆడపడుచుగా భావించిన ఆశ్రమ సిబ్బంది నూతన వస్త్రాలతో గౌరవించారు. అనంతరం లక్ష్మీప్రసన్న గారు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడికొచ్చి తమ్ముడిలాంటి వెంకటేష్కు రాఖీ కట్టకపోతే తనకు రాఖీ పండుగ చేసుకున్నట్లు ఉండదని తెలిపారు. నా పేరు లక్ష్మీప్రసన్న. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఏంటంటే నేను 2018లో ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను వెంకటేష్తో, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. 2021 నుంచి ప్రతి రాఖీ పండుగకి ఇక్కడికి వచ్చి రాఖీ కట్టి అప్పుడు నేను నా రాఖీ పండుగ అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడే నాకు రాఖీ పండుగ అనేది కంప్లీట్గా హ్యాపీగా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టడం కోసం నేను ఎంత ఎదురు చూస్తానంటే నాకే తెలీదు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను అనమాట. రాఖీ వెంకటేష్ని ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు రాఖీ కట్టాలా. అండ్ అట్ ద సేమ్ టైం తను కూడా ఎవ్రీ ఇయర్ నన్ను బాగా గుర్తుపెట్టుకుంటాడు కూడా. వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా వస్తానో వెళ్ళేటప్పుడు అంతే బాధ అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఆశ్రమంలో జీవిస్తున్న వెంకటేష్కు సోదరి రూపంలో దొరికిన లక్ష్మీప్రసన్న గారి ప్రేమ ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుందాం.